Hey guys, Nishant here. Welcome back and good morning from Pondicherry. So the time is like 6 o'clock almost. So today we are starting to Rameshwaram. మనం డైరెక్ట్ రామేశ్వరం అయితే పోతలేం కానీ తంజావూరు టెంపుల్ ఉంది కదా, బిహదీశ్వర టెంపుల్. సో ఆ టెంపుల్కి వెళ్ళి దెన్ విల్ గో టు రామేశ్వరం. సో ఇక్కడ నుంచి రామేశ్వరం ఇట్స్ లైక్ 405 కిలోమీటర్స్ ఉంది. 8 hours చూపిస్తుంది కానీ ఇంకెక్కువనే టైం పడుతుంది. బికాస్ మనం తంజావూరు లాగాలి, అక్కడ దర్శనం కావాలి, ఇవన్నీ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ 10 to 12 hours టైం పడుతుంది. సో దట్స్ వై ఐఎమ్ స్టార్టింగ్ ఎర్లీ. సో ఆల్ ఫ్రెష్ అండ్ అప్, లగేజ్ కూడా ప్యాకింగ్ అయిపోయింది, జస్ట్ మౌంటింగ్ చేసేస్తే సరిపోతుంది. వీఆర్ రెడీ టు గో. చలో ఆల్ సెట్ అండ్ యా లెట్స్ మేక్ ఎ మూవ్. కోల్డ్ స్టార్ట్ కూడా అయిపోయింది. సో మన ఫస్ట్ స్టాప్ పాండిచేరి నుంచి తంజావూర్ బిహదీశ్వర టెంపుల్. సో పాండిచేరి నుంచి 175 కిలోమీటర్స్ ఉంది. అరౌండ్ 3 hours. బ్రేక్ఫాస్ట్ బ్రేక్ కూడా ఉంటుంది కాబట్టి ఇట్ మైట్ బికమ్ 4 hours. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ పాండిచేరి, ద యూనియన్ టెరిటరీ, అండ్ నౌ వీఆర్ ఇన్ టు తమిళనాడు. బ్రేక్ఫాస్ట్ ఉందేమో అని ఆయన కానీ టైం పడుతుందంట. అండ్ look at the fascination for biking. All these people, they just want to take a look at it. నా బైక్కే ఇంత ఎక్సైట్మెంట్ అయితే ఇంకా థింక్ అబౌట్ జిఎస్లు, టైగర్లు అవి వస్తే అవి చూస్తే. చలో 156 kilometers done and still 21 more to go. And Google time కన్నా వే అహెడ్లో ఉన్నాం. స్టార్టింగ్ ఒక 50-60 kilometers రోడ్ వాజ్ సో బట్ ద రెస్ట్ మక్కన్, బ్రాండ్ న్యూ హైవే. బట్ ద ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఐ కుడెంట్ ఫైండ్ అ బ్రేక్ఫాస్ట్ స్పాట్. అసలు ఫుడ్ జాయింట్సే లేవు ఈ రోడ్ పైన. సో బిఫోర్ గోయింగ్ టు ద టెంపుల్ I'll have some breakfast. అసలు పొద్దున్న నుంచి ఆకలి అవుతుంది. దారిలో అసలు ఎక్కడ కూడా లేదు. ఓకే, జస్ట్ నౌ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ దిస్ ప్లేస్ కాల్డ్ శ్రీకృష్ణ భవన్ ఇన్ తంజావూర్. హ్యాడ్ ఘీ పొంగల్ విచ్ వాజ్ ఓకేయిష్, బట్ ద దహీ వడా మ్యాన్ కిల్లర్, పిచ్చి లేచిపోయింది. సో ఇక్కడ నుంచి జస్ట్ 1.5 kilometer ఉంది టెంపుల్. విల్ పార్క్, ఈ జాకెట్ గీకెట్ అన్నీ ఏం చేయాలో చూడాలి ఇక. ఓ ఐ కెన్ ఆల్రెడీ సీ ద టెంపుల్ ఫ్రమ్ హియర్. కిల్లర్ ఇంత దూరం నుంచి కనిపిస్తుంది. యూ కెన్ సీ ఇట్ రైట్. ఓహో కెమెరా వోంట్ డూ ఎనీ జస్టిస్. సో బండి అయితే అక్కడ పార్క్ చేసేసిన అండ్ పార్కింగ్ వాళ్ళకే అప్ప చెప్పిన చూడండి ఎక్స్ట్రా మనీ అయితే ఇస్తా అని. సో బడసి రిటర్న్ వచ్చినాక తెలుస్తుంది దానికి అతేందని. మోస్ట్లీ చూసుకుంటారులే. సో హియర్ వీఆర్ అట్ తంజావూర్ టెంపుల్, ద వరల్డ్ ఫేమస్. దిస్ ఈజ్ ఎంట్రన్స్ గోపురం. Let's go inside. సో ఈ టెంపుల్ ఎంటర్ కావడానికి 3 గోపురాలు ఉంటాయి. అది వచ్చి నెంబర్ 1, నెంబర్ 2 అండ్ ఇది నెంబర్ 3. Look at the size of the temple complex. చాలా పెద్ద ఏరియా ఇది, వాస్ట్. అండ్ ఇది నంది కాంప్లెక్స్. సో ఈ నంది స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ మేడ్ అవుట్ ఆఫ్ సింగిల్ గ్రానైట్ పీస్, అగైన్ మోనోలిథిక్. అండ్ నంది హైట్ ఎంతనో తెలుసా? 13 feet and 16 feet in length. Wow, this is the biggest Nandi I've ever seen. And yeah, side look of Nandi. Look how massive this is. And obviously Nandi overlooking the main temple.
6 feet 260. ఆ విమాన గోపురం పైన ఉన్న డోమ్ ఏదైతే ఉందో అది 80 tons, ఫ్రీకింగ్ 80 tons వెయిట్. ఆ టైంలో దే బిల్ట్ అ ర్యాంప్ ఎలిఫెంట్స్తోని. ఆ ర్యాంప్ పైకి వెళ్ళి ఆ డోమ్ని తీసుకెళ్ళి టెంపుల్ పైన పెట్టారు. ఇంజనీరింగ్ ఫీట్ అది చెప్పాలంటే. ఈ ఎంటైర్ టెంపుల్కి 60,000 tons ఆఫ్ గ్రానైట్ వాడారు, అండ్ వితౌట్ ఎనీ సిమెంట్ అండ్ మోటార్. జస్ట్ బ్లాక్ ప్యాటర్న్లో కట్ చేసి ఇంటర్లాకింగ్ సిస్టమ్తో అంత హైట్ లేపారు టెంపుల్. ఈ టెంపుల్లో ఉన్న శివలింగం ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్. అండ్ నంది గురించి కూడా చెప్పినా కదా, అది కూడా ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్. అండ్ విమాన గోపురం పైన ఉన్నది మొత్తం 13 tiers, అంటే 13 levels ఆఫ్ రాక్ బ్లాక్ ప్యాటర్న్ అనమాట. అదే చాలామంది ఏమంటారంటే విమాన గోపురంది షాడో మన గ్రౌండ్ పైన పడదు అంటారు, కానీ ఇట్స్ ఎ మిత్. బికాజ్ నేను విట్నెస్ చేసిన షాడో పడుతుంది గ్రౌండ్ పైన. మేబీ అన్ని టెంపుల్స్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువసేపు పడుతుండొచ్చు అంతే. అండ్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చి కంప్లీట్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ని ఫాలో అయ్యారు. అందుకే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్లో మీకు అదే ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మంచి దర్శనం అయింది, స్పెషల్ దర్శనం తీసుకున్నా నేను. లోపల అర్చనం కూడా చేయించిన. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, అసలు డివైన్ ఎక్స్పీరియన్స్. సో దాట్స్ తంజావూరు టెంపుల్ ఫర్ యూ. నౌ ఇట్స్ టైమ్ యూ గోట్ గెట్ బ్యాక్ ఆన్ ద రోడ్. ఇక్కడ నుంచి రామేశ్వరం సమ్ 300 kilometers ఉంది. నాట్ 300, 250 సంథింగ్, నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. సో అగైన్ గుడ్ బై టు తంజావూర్ టెంపుల్. వాట్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టదు మీకు. అండ్ ఇంకోటి, ఏ యాంగిల్లో ఫోటో తీయాలో అర్థం కాదు, ఏ యాంగిల్లో వీడియో తీయాలో అర్థం కాదు. ఎంత తీసినా కూడా వేస్ట్ అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఇది. లేట్ అవుతుంది, స్టార్ట్ అవుదాం అన్నా కదా, అసలు కళ్ళబుద్ధి అవుతుంది ఇక్కడ నుంచి. తను చూసుకుంటా ఉండిపోబుద్ది అవుతుంది. బట్ నౌ ఇట్స్ సీరియస్లీ వెరీ లేట్. ఇట్స్ కొన్ టేక్ అ లాంగ్ టైమ్ బికాజ్ మొత్తం సింగిల్ లేన్ రోడ్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి రామేశ్వరానికి. బైక్ అండ్ ద రైడింగ్ గేర్ ఇస్ సేఫ్. మీరు తమిళనాడు టెంపుల్ టూర్కి వచ్చినా లేదంటే పాండిచేరి టు రామేశ్వరం పోతున్నా, నెవర్ ఎవర్ మిస్ దిస్ టెంపుల్. ఆ టెంపుల్కి ఉన్న ఒక గ్రేట్నెస్, ఆ టెంపుల్కి ఉన్న ఒక వైబ్, ఒక డివైన్ ఫీలింగ్, ఇవన్నీ కలిపి మీకు ఇస్తాయి చూడండి. చాలా పాజిటివ్గా ఫీల్ అవుతారు. అండ్ ద ఆర్కిటెక్చర్ ఇస్ మైండ్ బ్లోయింగ్. నియర్ బై రోడ్లో ఎక్కడున్నా అది కనిపిస్తూనే ఉంటుంది ఆ గోపురం, విమాన గోపురం. ఆకలి అవుతుందని ఈడ ఆగితే అటు చపాతీ లేదన్నాడు. ఓన్లీ మీల్స్ అండ్ బిర్యానీ. మూసుకొని మీల్స్ తిన్నా. అండ్ నౌ ఇట్స్ అ ఛాలెంజ్. ఒక్క నిద్ర వస్తుంది. అండ్ అసలే నాకు నైట్ 4.5 hours నిద్ర మాత్రమే ఉంది. దాంతో ఇప్పుడు రైస్ తిన్నా. సో ఇక్కడ నుంచి రామేశ్వరంలో నేను హోటల్ బుక్ చేసిన. అండ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 171 kilometers. ETA is around 5 PM. Let's see. And ఇంకోటి, యాక్చువల్ ప్లాన్ ఇస్ టు రీచ్ రామేశ్వరం బై ఈవినింగ్ అండ్ మంచిగా స్నానం గీనం చేసేసి దర్శనంకి వెళ్ళిపోదాం అనేది ప్లాన్. బట్ ఇప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది ఆడికి పోతేనే తెలుస్తుంది. వెదర్ చూస్తున్నారు కదా, ఇట్స్ క్లౌడీ. నేను 3 days నుంచి చూస్తున్నా. రామేశ్వరంలో ఈరోజు ఏముండదు, కానీ రేపు దేర్ ఇస్ హై ఛాన్స్ ఆఫ్ రెయిన్. ఒకవేళ రేపు వర్షం పడితే మాత్రం రేపు ప్లాన్ అంతా బిస్కెట్ అయిపోతుంది. ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవడం మర్చిపోయినా. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, యూనో, వెరీ ఇంపార్టెంట్. లేకపోతే టెనైటిస్ ఇష్యూ వస్తుంది. వన్స్ ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవడం మర్చిపోతే గ్లౌజ్ తీయాలి, హెల్మెట్ తీయాలి, బండి పక్కన ఆపుకోవాలి. ఇన్ని కథలు ఉంటాయి. Okay, fueled up and 118 kilometers more to go, showing around 2 hours. ఇక్కడ ఏదో లఫడా చేసింది, కార్డ్ స్వైప్ చేసింది, నాకు డిడక్ట్ అయింది, మళ్ళీ లోపల పోయింది. ఈ రూట్లో మేకలు ఎక్కువ ఉన్నాయి రోడ్ మీద. ఎప్పుడు ఎట్నుంచి వచ్చేది తెలుస్తలేదు. ఇంతకుముందే ఒక ప్రెగ్నెంట్ గోట్, ఐవ్ సీన్ ఇట్, ఇట్లా ధన్మని వచ్చేసింది రోడ్ మీదకి. అండ్ ఈ ట్రిప్కి ముందే నేను బ్రేక్ ప్యాడ్స్, ఆర్గానిక్ బ్రేక్ ప్యాడ్స్ నుంచి సింథర్డ్ బ్రేక్ ప్యాడ్స్ వేయించిన. ఇట్ వర్క్ లైక్ ఎ జెమ్. సో మీరు కానీ టూరింగ్ ఎక్కువ చేస్తారు అనుకుంటే గో ఫర్ సింథర్డ్ బ్రేక్ ప్యాడ్స్ ఆర్ సెరామిక్ బ్రేక్ ప్యాడ్స్.
ఆర్గానిక్ మాత్రం పోకండి, బికాజ్ మన రోడ్స్ పైన ఎప్పుడు ఏమయ్యేది తెలియదు, ప్లస్ సడన్గా వచ్చేస్తాయి. ఒక 20-25 కిలోమీటర్స్ నుంచి ఒక చెట్టు కోసం వెతికితే ఇప్పుడు దొరికింది. సో లంచ్ బ్రేక్ నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 110 కిలోమీటర్స్ డన్ అండ్ స్టిల్ 60 కిలోమీటర్స్ పెండింగ్. 1 అవర్ చూపిస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ దర్శనం ఈవినింగ్ అవుతుంది అనుకుంటున్నాను. నియరింగ్ ద ఐకానిక్ పంబన్ బ్రిడ్జ్. నాకు డ్రోన్ ఎగరేసే ఉద్దేశం ఇప్పుడు లేదు, రేపు చూసుకుందాం. సో దిస్ ఈజ్ ఐకానిక్ పంబన్ బ్రిడ్జ్. ఈడ డ్రోనా మర్చిపోండి, నా డ్రోన్ అయితే ఈ విండ్ బ్లాస్ట్కి ఎగిరిపోతుంది, అటైపోతుంది, ఇక మళ్ళీ రాదు. సో పిక్చర్ లైట్ డ్రోన్ ఎగిరేయడం ఘోరంగా ఉంది విండ్ బ్లాస్ట్ ఇక్కడ. అండ్ లుక్ ఎట్ ద రిచ్నెస్ ఆఫ్ ద వాటర్ డూడ్. కలర్ చూడండి, రిచ్ బ్లూ ఉంది, రిచ్ బ్లూ అంటే రిచ్ బ్లూ. అండ్ ది అదర్ సైడ్ ఆఫ్ పంబన్ బ్రిడ్జ్ లాట్ ఆఫ్ ఫిషింగ్ బోట్. వావ్, what I really liked is the color of the water. Maybe a sky reflection లేకపోతే ఇక్కడ వైట్ శాండ్ ఉందా అనేది తెలియదు, కానీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్, డామ్ గుడ్. చలో లెట్స్ మేక్ ఏ మూవ్. తొందర పోయి ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం గినం చేసేసి దర్శనానికి పోతే బెటర్. ఇది రేపైనా చూసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ రీచ్డ్ అవర్ హోటల్ ఇన్ రామేశ్వరం. యా, దిస్ ఈజ్ ద వన్. పార్కింగ్ ఉంది కానీ ఎక్కడో లోపల ఉన్నట్టుంది. యా, దిస్ హోటల్. రే పోనీ అంట్రా. Okay, this is my hotel room in Rameswaram. For some reason, rooms in Rameswaram are very expensive, considering what they are offering. Okay, so this is the room. I bought it for like what 1600 change avadindi. Fairly basic, but I feel they should have offered a lot more, considering this is far away from the temple. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఓన్ వెహికల్స్ మీద వస్తే వాళ్ళని ఒకసారి కన్సల్ట్ అయ్యి పార్కింగ్ ఉందా లేదా కనుక్కోండి. ఇప్పుడు ఆన్లైన్లో వీళ్ళు పార్కింగ్ ఉందని చెప్పారు, ఇక్కడికి వచ్చినాక చెప్పింది ఏంటంటే వాళ్ళ పార్కింగ్ లాట్ 100 మీటర్స్ అవేలు ఉందంట. సో ఇప్పుడు బండి రోడ్ మీదే పెట్టిన, ఐ థింక్ అబౌట్ ఇట్, నైట్ టైంలో ఆడబెట్టాలా ఇడబెట్టాలా అనేది ఆలోచిస్తా. సో దట్స్ వన్ బేసిక్ పాయింట్ టు రిమెంబర్ ఇఫ్ యూఆర్ బుకింగ్ హోటల్ రూమ్ ఇన్ రామేశ్వరం. టెంపుల్ నియర్ బై అయితే పార్కింగ్ సవాలే లేదు. అక్కడ ఉండే హోటల్స్, లాడ్జెస్, హోమ్ స్టేస్ పార్కింగ్ ఉండదు. టెంపుల్కి కొంచెం 1.5-2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హోటల్స్ అయితేనే కొంచెం పార్కింగ్ ఆఫర్ చేస్తాయి. సో డూ రిమెంబర్ దిస్. చలో నౌ లెట్స్ ఫ్రెషన్ అప్, మంచిగా స్నానం చేసేసి విల్ గో టు అ టెంపుల్ ఫర్ దర్శన్. రామలింగ స్వామి టెంపుల్ తెలుసు కదా మీకు. ఆఫ్ కోర్స్ తెలుగు పీపులే చాలా మంది వచ్చేసి ఉంటారు ఈ పాటికి. నేనే లేట్ యాక్చువల్గా, చెప్పినా కదా ఈ స్ట్రెచ్ అసలు ఎప్పుడూ చేయాల్సింది, ఇట్స్ బీన్ డిలేడ్. చాలా ఆల్ సెట్ అండ్ యా, ట్రెడిషనల్ వేర్ ధోతి అండ్ కుర్తా కైండ్ ఆఫ్ షర్ట్ రెడీ టు గో. టైమ్ ఈజ్ ఆల్రెడీ 7. హోటల్ ఆయననేమో 8 o'clock టెంపుల్ క్లోజ్ అన్నాడు. ఆన్లైన్లో చూస్తానేమో 9 o'clock ఉంది.
without wasting any time, let's go. చలో హియర్ అట్ ద టెంపుల్ స్ట్రీట్ లోపల పోయి దర్శనం చేసుకున్నాం. మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలంట. దర్శనం అయిపోయింది. స్పెషల్ దర్శనం తీసుకున్నా. సూపర్ పోయింది. ఈవినింగ్ టైంలో వచ్చిన దట్టు కొంచెం ఆఫ్ సీజన్ టైంలో వచ్చినా కాబట్టి చాలాసేపు ఉండనిచ్చారు అక్కడ లోపల గర్భగుడిలో. చాలా బాగా అనిపించింది. నేను చూస్తున్నారు కదా ఎంత ఖాళీ ఉంది. గుడి లోపలనే మార్కెట్. నెవర్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. అండ్ ఇది తెలుసు కదా, కంప్లీట్లీ ఈ టెంపుల్ మొత్తం 1000 పిల్లర్స్ ఉంటాయి. ఫ్రీకిన్ 1000 పిల్లర్స్. Man, just enjoy the temple vibes. I'm not talking anything. Had dinner at this place called Murugan Mess. రామేశ్వరం టెంపుల్ పక్క లేన్లో ఉంటుంది. హ్యాడ్ ఘీ పొడి ఇడ్లీ అండ్ గార్లిక్ కారం దోశ. మెంటల్ వై. ఇఫ్ యూ ఎవర్ కమ్ టు రామేశ్వరం, డోంట్ జస్ట్ మిస్ దిస్ ప్లేస్. ఇట్స్ మై రికమెండేషన్. రోజ్ మిల్క్ ట్రై చేసా కానీ దట్స్ నాట్ ఫర్ మై లైకింగ్. ఇట్స్ టూ స్వీట్. అది లైట్. సో బ్యాక్ ఇన్ ద హోటల్ రూమ్. అండ్ ఎవరికైతే ఈ రామేశ్వరం టెంపుల్ గురించి తెలియదో వాళ్ళకి మాత్రమే చెప్తున్నా, బికాజ్ ఆల్రెడీ చాలా మంది వచ్చేసి ఉంటారు. ఇట్ ఈస్ బిలీవ్ దట్ స్వయంగా రాముడే ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించిండు అనమాట. అక్కడ రావణాసుడు అనే బ్రాహ్మణ్ణి చంపినందుకు దానికి ప్రాయశ్చిత్తంగా ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేసిండు. దట్స్ ద హోల్ కాన్సెప్ట్. టెంపుల్కి ఉన్న గోపురాస్ హైట్ వచ్చి 120 feet హైట్ ఉంటాయి. అండ్ ఓవరాల్ నేను ఇంతకుముందు 1000 పిల్లర్స్ అన్నా, సారీ దట్స్ అ మిస్టేక్. ఇట్స్ 4000 పిల్లర్స్. అండ్ అఫ్ కోర్స్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగ. అండ్ చార్ధామ్లో ఇది ఒక ధామ్. 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. సో హిస్టారికల్గా అండ్ కల్చరల్గా చాలా ప్రామినెన్స్ ఉన్న టెంపుల్ రామేశ్వరం టెంపుల్. సో ఐ కాల్ దిస్ నాట్ అ మోటో వ్లాగ్ ఆర్ ట్రావెల్ వ్లాగ్. ఐ కెన్ కాల్ దిస్ అ డివైన్ వ్లాగ్ of the series, because podduna we've been to Tanjavur temple and then now we've been to Rameshwaram temple. It's a divine vlog completely. Chalo, that's it for the video guys. Catch you guys in the next one. Bye bye.